హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈరోజు మార్నింగ్ ఏ నోటిఫికేషన్ వీడియో చేయాలి అని సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీకి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగం ఇస్తున్నారు. 12 లక్షల రూపాయలు శాలరీ ప్యాకేజ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అందరికీ కూడా అవకాశం ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మీకు జాబ్ నోటిఫికేషన్ గురించి అన్ని వివరాలు చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈరోజే స్టార్ట్ అయ్యింది. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. ఇంకా నోటిఫికేషన్ గురించి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే గ్రేడ్ ఏ గ్రేడ్ బి సంబంధించి వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఆఫీసర్ లెవెల్ స్థాయిలో పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే జూలై 14th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 11th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ జాబ్కి సంబంధించి మేనేజర్ లెవెల్ స్థాయి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ స్థాయికి అయితే వీళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఈ జాబ్ సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ వైజ్గానైతే వాళ్ళైతే కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ సంబంధించిన పోస్ట్ అయితే ఇక్కడ వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జనరల్ స్ట్రీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే భర్తీ చేశారు. ఆ గ్రేడ్ బి సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి నేను వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. అలాగే ఇక్కడ మన గ్రేడ్ ఏ సంబంధించి అయితే నేనైతే పోస్టులకు అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి గ్రేడ్ ఏ సంబంధించిన పోస్టుల గురించి అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే టోటల్గా 50 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే పోస్టుల వారీగానైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే 7 పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఎస్టీకి 3 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 15, అలాగే ఈడబ్ల్యూఎస్కి 5, అలాగే యూఆర్ కేటగిరీకి సంబంధించి వారికి 20 వేకెన్సీస్ అయితే ఇక్కడ వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే సపరేట్ పీడబ్ల్యూడీ సంబంధించి కేటగిరీ వాళ్ళకైతే సపరేట్ పోస్టులు అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి 2 పోస్టులు అయితే ఇక్కడ హెచ్ఐ సంబంధించిన దానిలోనేమో 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓసీ సంబంధించిన పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఏమో 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎండీకి ఐడి సంబంధించిన ఆ కేటగిరీ వాళ్ళ పీడబ్ల్యూలో 2 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మన శాలరీ చూసుకున్నట్లయితే మంత్లీ నెలకి మీకు ₹1,00,000 వరకు అయితే మీకు అయితే శాలరీ అయితే ఉంటుందని అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా సంవత్సరానికి 12 లక్షలు అయితే మీకైతే శాలరీ ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు 3 స్టేజెస్ వారీగానైతే వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్కి. ఫస్ట్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాగే రీజనింగ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఎకనామిక్, సోషల్ ఇష్యూస్ సంబంధించి చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పాలసీ, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఎంఎస్ఎంఈ సంబంధించి ఇక్కడ వాళ్ళు 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1 మార్క్ అని అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు.
ఇక్కడ టైం డ్యూరేషన్ ఎగ్జామినేషన్ టైం చూసుకున్నట్లయితే టోటల్గా 120 మినిట్స్లో అయితే మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్వేజెస్ చూసుకుంటే హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫేజ్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే పేపర్ 1 అలాగే పేపర్ 2 రెండు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే వాళ్ళైతే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎస్సే రైటింగ్ రాయాలి. అలాగే బిజినెస్ ఆఫీస్ సంబంధించి మీరైతే టెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తామైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే పేపర్ 1లో అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 75 మార్క్స్ 75 మినిట్స్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పేపర్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో వాళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 75 మార్క్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 60 మినిట్స్లో మీరైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది పేపర్ 2 సంబంధించి. అలాగే పేపర్ 2 సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ మేనేజ్మెంట్ సంబంధించి లోన్ వర్కింగ్ అలాగే రికవరీ ఇంక్లూడింగ్ దీనికి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి బ్యాంకింగ్ మర్చెంట్ దీనికి సంబంధించి వాళ్ళైతే సబ్జెక్ట్ పరంగా వీళ్ళైతే క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఫేజ్ 2 సంబంధించి ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తామని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూలై 14, 2025 డేట్ నాటికి 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 33 ఏజ్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి సంబంధించిన కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు 40 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో గ్రేడ్ ఏ సంబంధించి పోస్టులకి మాత్రమే నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేడ్ ఏ సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి నేను వీటి గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు అలాగే రాజమండ్రి, గుంటూరు సంబంధించి లొకేషన్లలో మీరైతే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫేజ్ 2 సంబంధించి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి సంబంధించి వాళ్ళైతే 175 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీ సంబంధించి. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్లయితే మీరు 1100 రూపాయలు అయితే మీరు ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి గ్రేడ్ ఏ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంబీఏ అలాగే పీజీ సంబంధించి చేసిన అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఒకటైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీజీ సంబంధించి ఎంబీఏ చేసిన అభ్యర్థులకి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ జాబ్కి సంబంధించి లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో SIDBI సంబంధించి బ్యాంకింగ్ సంస్థ హైదరాబాద్లోనైతే ఉంది. పోస్టింగ్ కూడా తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్లో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే మీరైతే ఫిల్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ఫిల్ చేయండి. అలాగే మీ సిగ్నేచర్, ఫోటో అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సంబంధించి మీరైతే అప్లోడ్ చేసి సబ్మిట్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి SIDBI సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి.
సో చాలామంది ఎంబీఏ చేసి అక్కడక్కడ ప్రైవేట్‌గా పనిచేస్తున్న వాళ్ళకు చాలా మంచి అవకాశం అనైతే చెప్పుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మంచి సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకు సంస్థల జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఎవ్వరు కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.